మేఘనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిపై అవగాహన సదస్సు. హనుమకొండ గోపాల్పూర్ క్రాస్ రోడ్డులో గల మేఘనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు నుండి మేఘనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గోపాల్పూర్ వరకు ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కోసం మధుమేహ వ్యాధి నివారణ కొరకు అవేర్నెస్ వాక్ శుక్రవారం నిర్వహించినట్లు డాక్టర్లు భగీరథ అత్తే మేఘనా ముడిదే మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మేఘనా భగీరథ మాట్లాడుతూ ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని డయాబెటీస్ పై అవగాహన కోసం అవేర్నెస్ వాక్ నిర్వహించినట్లు తెలిపారు. వారంలో డయాబెటీస్ డే పురస్కరించుకొని మా హాస్పిటల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ హెల్త్ క్యాంప్ నందు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, ఉచిత డాక్టర్ కన్సల్టెన్సీ, సిపిఆర్ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్లు, ఫార్మడీ విద్యార్థులు సుమారు 300 మంది పాల్గొన్నారు. Diabetes Day and Happy Children's Day. ఇవాళ మనము వరల్డ్ డయాబెటీస్ డే చేసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రెడరిక్ బ్యాటింగ్ అండ్ చార్ల్స్ బెస్ట్ అనే ఇద్దరు ఇన్సులిన్ ని కనుక్కోవడం జరిగింది. దాంట్లో ఫ్రెడరిక్ బ్రాంటింగ్ సార్ యొక్క బర్త్డే ఇవాళ. సో తన బర్త్డే అనే రీజన్ తోని మనం వరల్డ్ డయాబెటీస్ డేని ప్రతి ఇయర్ November 14th జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ మనం ఒక అవేర్నెస్ రన్ ఆర్ వాక్ అనేది నిర్వహిస్తున్నామని తెలిసి మనకు కోఆపరేట్ చేసిన కాకతీయ యూనివర్సిటీ ఫ్యాకల్టీ, స్టాఫ్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము అడగగానే ముందుకొచ్చి మేమున్నామంటూ మాకు సహకరించిన కాల పద్మావతి ఫార్మసీ కాలేజ్, కేర్ ఫార్మసీ కాలేజ్, నేతాజీ ఫార్మసీ కాలేజ్, మన వాగ్దేవి నగర్ ఫార్మసీ కాలేజ్ అండ్ మన ఆర్గనైజేషన్స్ యువ నేతాజీ ఫౌండేషన్, యూత్ ఫర్ సేవా వరంగల్, సాగంటి ఆర్ట్స్ అకాడమీ, శ్రేయాన్ మీడియా, అక్షరా శక్తి డైలీ న్యూస్ ఎడిషన్, విజ్డమ్ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ ధన్యవాదాలు. సో మనం ఇవాళ ఓన్లీ అవేర్నెస్ కోసమే కాదు, ఒక హోప్ కోసం చేస్తున్న వాక్ ఇది. డయాబెటీస్ అనేది ఒకరి డిసీజ్ అనేది కాదు. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. మనం ఫ్యామిలీలో ఒకరిని డయాబెటీస్ గురించి అవేర్నెస్ ఇచ్చినా ఆ ఫ్యామిలీ మొత్తం హెల్తీ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం హెల్తీ అయితే సొసైటీ మొత్తం స్ట్రాంగర్ అవుతుంది. ఏ స్ట్రాంగర్ సొసైటీ అంటే స్ట్రాంగర్ నేషన్. సో లెట్స్ ఆల్ బ్రేక్ ఆల్ ద మిత్స్ ఇన్ ద డయాబెటీస్ అండ్ డయాబెటిక్ యొక్క క్యాపిటల్ గా కాకుండా ఫిట్నెస్ కి ఒక క్యాపిటల్ గా ఇండియాని తయారు చేయడమే మన అనేది కోట్ల మందికి ఎఫెక్ట్ అయ్యి ఉంది. సో ఎవ్రీ ఫ్యామిలీలో ఒక డయాబెటీస్ ఉన్న పేషెంట్ ఉన్నారు. సో ఈ డయాబెటీస్ అనేది ప్రతి కాంప్లికేషన్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళతో పోలిస్తే డయాబెటీస్ లేని వాళ్ళు బెటర్గా రికవర్ అవుతున్నారు. సో డయాబెటీస్ ఉంటే డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అలానే కిడ్నీ పేషెంట్స్ అయినా ఏ పేషెంట్స్ అయినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, డయాబెటీస్ ఉంటే తగ్గట్లేదు, అంత ఈజీగా తగ్గదు. సో అట్లా డయాబెటీస్ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం లాగా మారింది. సో ఇది ఎవరిలో వస్తుందంటే మెయిన్గా డైట్ కంట్రోల్లో సరిగా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఎస్పెషల్లీ యూత్ స్విగ్గీ వచ్చింది, ఇన్స్టామార్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ప్యాకెట్ ఫుడ్ ఆర్డర్స్ చేసుకుంటున్నారు, తింటున్నారు. అదే లైఫ్ స్టైల్గా మారింది. సో అది కొంచెం తగ్గించాలి. అండ్ డైలీ అన్ని గైడ్ లైన్స్ ప్రకారం, WHO గైడ్ లైన్స్ ప్రకారం కూడా మినిమం 45 minutes ఎక్సర్సైజ్ ఎవ్రీడే ఉండాలి. అది చేయట్లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా డయాబెటీస్ అనేది పెరిగింది. అండ్ ఆల్కహాల్ మెయిన్గా ఎవరైతే ఆల్కహాల్ యూత్లోనే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళలో డయాబెటీస్ అనేది మేజర్